స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చివరి వినియోగదారుని వరకు ఇసుక అందుబాటులో ఉంచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఉచిత ఇసుక విధానం అమలు ప్రభుత్వ లక్ష్యం. అధికారులు సమన్వయంతో పనిచేయాలి. కేవలం వినియోగదారుడు రవాణా ఖర్చులు మాత్రమే చెల్లించాలి. మైన్స్ శాఖలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడం జరుగుతోంది. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు. మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్. క్రీడల ద్వారా రాజమండ్రి ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలి. 2027 పుష్కరాల నాటికి రాజమండ్రిలో ఆడిటోరియం, క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తాం. యువత పెడదారి పట్టకుండా క్రీడలు దోహదపడతాయి. కార్పొరేట్ లీగ్ క్రికెట్ 2024 టోర్నమెంట్ ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. ర్యాబీస్ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తున్న దృష్ట్యా వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లే బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్ మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక సరఫరా విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీడీ నరసింహకిషోర్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, వాసు, ఇన్ఛార్జ్ జేసీ జి నరసింహులు, మైన్స్ ఏడీ ఎం సుబ్రహ్మణ్యం, ఇరిగేషన్ సిఈ పుల్లారావు, ఎస్ఈఎస్ శ్రీనివాసరావు, డిఎల్ఎస్ఏ సభ్యులు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ పాయింట్ వద్ద 71 లక్షల మెట్రిక్ టన్నులు డీసిల్టేషన్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీపై కొంత ప్రజల్లో అపోహలు ఉన్నాయి. వాటిని పరిష్కారం చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు నిర్మాణాలు చేపట్టి నిర్మాణ రంగ పురోగతిలో ఉండడం జరుగుతుందని తెలిపారు. అదే సమయంలో ఈ రంగంలో ఆధారపడ్డ వారి జీవన భృతి కూడా దృష్టిలో ఉంచుకోవడం జరిగిందన్నారు. లారీ అసోసియేషన్ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. 1-2 నెలలు వేచి ఉంటే మీకు ప్రయోజనం చేకూరేలా సానుకూల నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. అంతవరకు మీరు వేచి ఉండే ధోరణిలో ఉండాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల నుంచి డిమాండ్ రావడం వలన ఇసుక డిమాండ్ రావడం గుర్తించామని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న ధరలకు అనుగుణంగా వినియోగదారులకు ఇసుక అందించాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన ఉచిత ఇసుక రవాణా చివరి వినియోగదారులకు చేరే ప్రక్రియపై సమగ్రంగా సమీక్ష చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,00,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. కేవలం ఇసుక రవాణా ఖర్చులు మాత్రమే వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏ రీచ్లలో ఎంత ఇసుక అందుబాటులో ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నట్లు ఆ మేరకు ట్రాన్స్పోర్ట్ సహకరించాలని అన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణం చేసే వారికి ఇసుకని అందుబాటులోకి తీసుకుని వెళ్లే క్రమంలో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఉచిత వినియోగదారులకు ఇసుకను అందించాలనే ఉన్నత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కేవలం ఆపరేషనల్ ఖర్చులు మాత్రమే వసూలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలు తీరు, డిఎల్ఎస్ఏలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. సమర్థవంతంగా ఇసుక రవాణా చేసేందుకు 3 బృందాల ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్, లోడింగ్, విజిలెన్స్ ప్రక్రియ పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ ఇసుక రీచ్ మేనేజర్గా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. రీచ్ల వద్ద ఇసుక రవాణాను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రజల్లో ఉచిత ఇసుక రవాణా, లోడింగ్ తదితర అంశాలపై స్పష్టత లేకపోవడం వల్ల కొంత అపోహ ఉందన్నారు. వాహన రవాణా ఖర్చుల విషయంలో కూడా స్థిరమైన ధర నిర్ణయించాలని అన్నారు. పట్టా భూముల్లో ఇసుక విధానంపై మార్గదర్శకాలు జారీకై సూచనలు చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఇసుక వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులకు లేకుండా సరఫరా చేయాలని అన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత ఇసుక రవాణాపై, ఉచిత ఇసుక సరఫరాపై ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని అన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ఎన్ఆర్ఏజీఎస్ ప్రభుత్వ నిర్మాణ పనులకు ఇసుక లభ్యత ఉండాలన్నారు.
ప్రభుత్వం ఏ ఆశయంతో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందో ఆ దిశగా ప్రజల్లోకి ఆ సందేశాన్ని తీసుకువెళ్లేలా యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ డి నరసింహకిషోర్, ఇన్ఛార్జ్ జేసీ, డిఆర్ఓ జి నరసింహులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి వాసు, ముప్పిడి వెంకటేశ్వరరావు, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఆర్డీఓ కేఎల్ జ్యోతి, ఆర్వి రమణ నాయక్, ఇరిగేషన్ సిఈ పుల్లారావు, ఎస్సీ శ్రీనివాసరావు, మైన్స్ ఏడీ సుబ్రహ్మణ్యం, డిఎల్ఎస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం చూసాం లాస్ట్ 5 yearsలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా టోటల్ భ్రష్టు పట్టించారు. టోటల్ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలో ఆ రకంగా దోచుకున్నారు. దాంట్లో ప్రధానమైనది లిక్కర్ కూడా దాంట్లో ఒక భాగమే. ఇవాళ దాదాపు దాంట్లో కూడా 25,000 కోట్ల పైన దాంట్లో కూడా దోపిడీ జరిగింది. అది కూడా ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా ప్రకారమే. చాలా పనికిరాని బ్రాండ్స్, ఆ బ్రాండ్స్ తాగి చాలామంది అనారోగ్యం పాలైపోయారు. చాలామంది లివర్లు చెడిపోయి, కిడ్నీలు చెడిపోయి, బ్రెయిన్ కొట్టేసి చిన్న వయసులో చనిపోయారు చాలామంది. అసలు అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. అంటే వాళ్ళ అక్రమ సంపాదన కోసం ఏదైనా చేస్తారు. దాన్ని చేయడం కోసం ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చేసారు. ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే వచ్చిన వెంటనే ధరలు పెంచేశారు. అప్పటికి 70 రూపాయలు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా అప్పటికి 70 రూపాయలు ఉంటే ఒక్కసారిగా 150 రూపాయలు చేశారు. ఇంకా బ్రాండ్లు కూడా పనికిరాని బ్రాండ్లు. సెబ్ ఉండేది, గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉండేది, దాదాపు 6,000 మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండేది, ఎన్ఫోర్స్మెంట్ ఉండేది. టోటల్ అవన్నీ కూడా డివైడ్ చేస్తూ 70% తీసుకెళ్ళి ఎస్ఈబి అని పెట్టారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టేసి పక్క తప్పించారు. ఉన్న డిపార్ట్మెంట్ అసలు ఎవరు లేదు, గవర్నమెంట్ షాపులు పెట్టేశారు. ఈ గవర్నమెంట్ షాపుల ద్వారా వాళ్ళకి ఏది కావాలో ఆ బ్రాండ్లే వస్తాయి అక్కడికి. వాళ్ళ సొంత డిస్టిలరీస్ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. డిస్టిలరీస్ని కూడా చేసేసుకుని ఈరోజు ఇదే అమ్మాలి, ఈ బ్రాండే అమ్మాలని అట్లా షాపులో పెట్టేశారు. బ్రాండ్ పేర్లు కూడా తెలియదు జనానికి. 150 తోండి, 200 తోండి, ఇట్లా ఏదో డబ్బులు పెట్టి చెప్పడమే. అట్లా చేసి అస్తవ్యస్తం చేశారు మొత్తం. ఇవన్నీ కూడా ఇవాళ మళ్ళీ సక్రమంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ లిక్కర్, క్వాలిటీగా ఉండే లిక్కర్ని అందించాలి ప్రజలకి అందుబాటులో. ఎందుకంటే తప్పదు, ఇవాళ నడపాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే పక్క నుంచి వేరే రాష్ట్రాల నుంచి, అటు తెలంగాణ నుంచి వచ్చేస్తుంది, తమిళనాడు నుంచి వచ్చేస్తుంది, కర్ణాటక నుంచి వచ్చేస్తుంది, ఇక్కడ యానా ఉంది, అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మన ఆదాయం పడిపోతుంది. మొత్తం మేము చూసినటువంటి ఆదాయం ప్రకారం తెలంగాణలో జనాభా తక్కువ, 42 అక్కడ ఉన్న 42% జనాభా అక్కడ ఉంటే 58% జనాభా ఆంధ్ర రాష్ట్రం ఉంది. కానీ మనకంటే వాళ్ళు 10,000 కోట్లు అదనంగా వాళ్ళకి ఆదాయం వస్తుంది. కేవలం ఈ తప్పుడు విధానాల వల్ల. గంజాయి పెట్టేశారు, విపరీతంగా గంజాయి. ఏ గ్రామం వెళ్ళినా, ఏ సొంత మూలు చూసినా గంజాయి. చిన్న చిన్న పిల్లలు, సామాన్యంగా ఉండే చిన్న చిన్న పిల్లలు ఒక క్రూయల్ మెంటాలిటీతో వెళ్ళిపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మొత్తం కూడా ఒక స్టడీ టీం తయారు చేసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత ఇసుక అనేటువంటి కార్యక్రమం ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావాలనేటువంటి ఆలోచనతో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించి అనుకున్న లక్ష్యం ప్రకారం పేద ప్రజలకి, భవన నిర్మాణ కార్మికులకి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి కార్యాచరణ పథకాన్ని తయారు చేయడానికి పెద్దలు ఎక్సైజ్ అండ్ మైన్స్ మినిస్టర్ గారు అయినటువంటి కొల్లు రవీంద్ర గారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకి రావడం జరిగింది. ప్రధానంగా ఎక్కడా కూడా అవాంఛనీయమైనటువంటి విధానాలకు వెళ్ళకూడదని, రేటు పెరగకూడదని, ఏదైతే ఉచిత ఇసుక అనేటువంటి మాట చెప్పామో
అది ట్రూ స్పిరిట్లో ఉచితంగానే ఉండాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. అదేవిధంగా ఇవాళ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు కూడా ఇక్కడికి అమలాపురం ప్రాంతానికి అన్ని చోట్లకి తిరిగి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటి అదేవిధంగా ఇతర స్టేక్ హోల్డర్స్ తోటి, అందులో డిపార్ట్మెంటల్ అధికారులు వస్తారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వారు కానీ మత్స్యకారులు కానీ అందరితో కూడా మాట్లాడి ఒక సమర్థవంతమైనటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా ఏం చేయొచ్చు, మరింత మెరుగుపరచడానికి ఏం చేయొచ్చు అనేటువంటి ఆలోచన కోసమే ఈ సమావేశం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో కలెక్టరేట్లో మనకి శాండ్ పాలసీ, న్యూ శాండ్ పాలసీ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, అలానే శాండ్ సప్లై మెకానిజంలో ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఏదైతే రేట్ మనము డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ మనకి ఫైనలైజ్ చేసిందో ఆ రేట్ కాకుండా ఎండ్ వినియోగదారులకు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అనే అంశాలపై రివ్యూ చేయడానికి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో అలానే మన స్థానిక మినిస్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తూ, అలానే మన జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒక డీటెయిల్డ్ రివ్యూ అనేది తీసుకోవడం జరిగింది. ఈ రివ్యూలో మనకి శాండ్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ శాండ్ మెకానిజం అంటే శాండ్ ఎండ్ యూజర్కి ఇచ్చే విధానంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని ఈచ్ ఆఫీసర్ వైజ్ రివ్యూ చేయడం, అలానే శాండ్ అవైలబిలిటీ ఎంతవరకు ఉంది, సో ఇది ఇన్ని రోజుల వరకు మన డిమాండ్ని మనం మీట్ అవ్వగలం, అలానే శాండ్ని అగ్యుమెంట్ చేసుకోవడంలో ఇంకా మరింత శాండ్ని ఎక్స్ప్లోయిట్ చేయడంలో మనకున్న రిసోర్సెస్ ఏంటి, డీసిల్టేషన్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, సెమీ మెకనైజ్డ్ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి, అట్లానే మనకి ఓపెన్ రీచెస్ ఎలా ఉన్నది అని రివ్యూ కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా ద హోల్ శాండ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన అదర్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ కానీ, అలానే మనం డీసిల్టేషన్ చేస్తునేటప్పుడు మేజర్లీ మనం డిపెండ్ అవుతున్న బోట్స్మెన్ సొసైటీ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్, వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తీసుకొని రివ్యూ చేయడం అనేది జరిగింది. ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లా వరకు చూసుకుంటే మనకి ఇంకా 1 lakh వరకు మెట్రిక్ టన్స్ వరకు శాండ్ అనేది అవైలబుల్గా ఉంది. మోస్ట్ ఆఫ్ ద శాండ్ ఈజ్ అవైలబుల్ ఇన్ కొవ్వూరు డివిజన్. అక్కడ నుంచి మనం ఆధార్ తీసుకొని బెనిఫిషరీస్ అందరికీ కూడా సప్లై చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం బల్క్ కన్జ్యూమర్స్ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ బేస్ చేసుకొని మనం సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇది చూసుకునేటప్పుడు మనకు కొన్ని రీచెస్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ఒక్కొక్కటిగా మేము రిజాల్వ్ చేసుకుంటూ వెయిటింగ్ పీరియడ్ తగ్గించి ట్రాన్స్పోర్టర్కి కొంచెం ఫీజిబుల్గా ఉండేటట్టు, అట్లానే ఎండ్ కన్జ్యూమర్కి కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తప్ప మిగతాది ఏమి కూడా లేకుండా ఉండేటట్టుగా మేము చర్యలు కూడా తీసుకుంటున్నాం. క్రీడల ద్వారా రాజమహేంద్రవరం కీర్తిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలోని క్రికెట్ గ్రౌండ్స్లో బజాజ్ గ్లాడియేటర్స్ కార్పొరేట్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ, జయకిషన్, సతీష్, ప్రభాకర్, అయ్యప్ప ఆధ్వర్యంలో రాజమండ్రి కార్పొరేట్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, స్పోర్ట్స్మెన్ స్పిరిట్, శారీరక మానసిక ఆనందాన్ని ఇస్తాయని అన్నారు. రాజమహేంద్రవరంలో కార్పొరేట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగుల శారీరక మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేందుకు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం నిర్వాహకులను అభినందించారు. రాజమహేంద్రవరం నుంచి జాతీయ స్థాయిలో సుంకర స్వామినాయుడు, చాముండేశ్వరీనాథ్ వంటి క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేశారు. రాజమహేంద్రవరం క్రీడాకారులకు, కళాకారులకు, కవులకు ఆలవాలమని పేర్కొన్నారు. 2027 పుష్కరాలు నాటికి రాజమహేంద్రవరంలో ఆడిటోరియం, క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో చర్చించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న 8 టీంల క్రీడాకారులను అభినందించారు. క్రీడా స్ఫూర్తితో రాణించి టోర్నమెంట్లో విజయం సాధించాలని కోరారు. పోలీస్ గ్రౌండ్లోకి వచ్చిన మొట్టమొదటి మంత్రిని నేనే కావడం ఆనందంగా ఉందని అన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ మాట్లాడుతూ ఈ కార్పొరేట్ లీగ్ క్రికెట్ 2024 టోర్నమెంట్లో 8 టీంలు పాల్గొంటున్నాయని అన్నారు. ఇన్సూరెన్స్ 11, SBI 11, కలెక్టర్ 11, పోలీస్ 11, NGOS 11, ఎలక్ట్రికల్ 11, లాయర్స్ 11, CA 11 టీంలు పాల్గొంటాయని తెలిపారు.
2 నెలల పాటు వారాంతపు రోజులైన శని ఆదివారాలలో జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఆర్డీఎస్పీ చెంచురెడ్డి, టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ, జయకిషన్, సతీష్, ప్రభాకర్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ కప్ క్రికెట్కి సంబంధించి ఈరోజు ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాజశేఖర్ రాజు గారు, చెంచురెడ్డి గారు, వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా యువత పెడదారిని పడుతుందనేటువంటి సందర్భంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి మాటని మనం విన్నప్పటికీ కూడా ఆచరణలో పెట్టడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఇవాళ బాలాజీ కానీ అతని సహచర మిత్రులు కానీ అందరూ కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం ఖచ్చితంగా ఇది యువతలో క్రమశిక్షణ తీసుకురావడానికి, మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. మంచి టోర్నమెంట్ పెట్టినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, అది కూడా కాకుండా ఎవరైతే కార్పొరేట్ సెక్టార్లో ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ టోర్నమెంట్ రన్ చేయటం, వారికి ఖాళీ సమయాల్లో ఈ టోర్నమెంట్లో పాల్గొనటం, రమారమి 2 నెలల పాటు ఈ టోర్నమెంట్ని కంటిన్యూ చేయటం, ఇదంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని ప్రారంభించడం అనేది రాజమండ్రి నగరానికి చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. అదేవిధంగా తొలి నుంచి కూడా కవులకి, కళాకారులకి ఒక పక్కన పెద్దపీట వేసినటువంటి రాజమహేంద్రవరం, మరో పక్కన క్రీడాకారులు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, అటువంటి ప్రదేశంలో ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం, దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ముందుకొచ్చి ఇక్కడ ఈ క్రీడా మైదానాన్ని వారు ఆడుకోవడానికి అవకాశం కల్పించడం అనేది నిజంగా ముదావహం. దేశంలో క్రైస్తవ్యం స్వీకరించడం పాపమా, నేరమా అని ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జార్జ్ శ్రీమంతుల కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కును కాలరాస్తూ మతానికి, కులానికి ముడిపెట్టి క్రైస్తవ్యం తీసుకున్న వారికి బీసీసీగా పరిగణించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1950వ సంవత్సరంలో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 3వ పారాను అనుసరించి క్రైస్తవ్యం స్వీకరించిన ఎస్సీలను ఆనాటి నుంచి బీసీసీగా పరిగణిస్తూ వారికి రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేయడాన్ని నిరసిస్తూ ఆగస్టు 15న తాము బ్లాక్ డేగా పరిగణిస్తున్నామని వెల్లడించారు. మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఎవరు ఏ కులంలో ఉన్నా తమకు నచ్చిన మతాన్ని ఆచరించేందుకు వీలుందన్నారు. కేవలం దళితులు మాత్రమే క్రైస్తవులుగా మారితే వారి ఎస్సీ రిజర్వేషన్ను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్లో గతంలో నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినప్పటికీ ఇంతవరకు కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గతంలో జస్టిస్ రంగనాథ్ కమిషన్, ఆ తరువాత జస్టిస్ బాలయ్య కమిషన్ అంటూ కమిషన్లు, కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తాము సుప్రీంకోర్టులో వ్యాజ్యం కూడా వేశామని, కోర్టు ఆ విషయం ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించినా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సీలకు మత స్వేచ్ఛ కల్పించాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రెవరెండ్ జీడీ నెల్సన్ బాబు, ఐసీఎఫ్ ప్రతినిధులు కె రాజేష్ బాబు, కె సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. కొన్ని మెయిన్ సెంటర్లలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దళిత క్రైస్తవ చైతన్య యాత్రని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రభుత్వానికి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు షెడ్యూల్ కులముల వారికి మత స్వేచ్ఛ కోల్పోయిన రోజు ఆగస్టు 10వ తారీఖు. దాన్ని మేము పురస్కరించుకుని ఈ ఎస్సీలుగా పుట్టినా కానీ ఎస్సీ హోదా లేకపోవడం, మతానికి కులానికి ముడిపెట్టి క్రైస్తవ్యం స్వీకరించిన ఎస్సీలను బీసీసీలలో చేర్చడం మత స్వేచ్ఛకు భంగం కలిగించడం అని ఇది పాలకులకు తెలియదా? 1956లో
సంవత్సరంలో ఈ షెడ్యూల్ కులంలో ఉన్నటువంటి చిక్కు మతంలో ఉన్నటువంటి ఎస్సీలకి, అలాగే 1990వ సంవత్సరంలో షెడ్యూల్ కులంలో ఉన్నటువంటి ఎస్సీలైన బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించారు. 1950 ఎస్సీ 3వ పేరాను సవరణ చేసి చిక్కుమత ఎస్సీలకు, బౌద్ధ మత ఎస్సీలకు మత స్వేచ్ఛ కల్పించారు. 1950 ఎస్సీ 3వ పేరాను సవరించి, మరి దళిత క్రైస్తవులకు, క్రైస్తవ్యం స్వీకరించినటువంటి దళితులకు ఎందుకు ఎస్సీ హోదా కల్పించలేదో మేము చాలా బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాం. అయితే సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల విషయమై చాలా సందర్భాల్లో మా క్రైస్తవ నాయకులుగా సుప్రీంకోర్టులో కూడా బిల్లు వేసినప్పుడు, మరి 2005వ సంవత్సరంలో సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ పంపించినప్పుడు అప్పటి యూపీఏ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసింది. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసిన తర్వాత 2005 నుంచి 2007 వరకు కూడా అధ్యయనం చేసింది రంగనాథ్ మిశ్రా కమిషన్. ఏటువంటి దళితులు వారు క్రైస్తవ్యం స్వీకరించినా కానీ వారి స్థితిగతులు ఏమీ మారలేదు. ఎస్సీలుగా వారు ఏమాత్రము కూడా వారు స్థితిగతులు వారు అంటరానితనానికే గురవుతున్నారు తప్ప వారి స్థితిగతులు మారలేదు. మతం అన్నది ఆధ్యాత్మికమైనది, మతం అన్నది, కులం అన్నది సామాజికమైనదని అప్పుడే ఈ జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ఇచ్చింది యూపీఏ ప్రభుత్వానికి. ర్యాబిస్ వ్యాధి సోకకుండా సునకాలకు ఇంజెక్షన్ వేయించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. స్థానిక క్వారీ సెంటర్లోని అన్నా క్యాంటీన్ సమీపంలో ఉన్న యానిమల్ బర్త్ కంట్రోల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సునకాల భద్రత మరియు వాటికి ర్యాబిస్ వ్యాధి రాకుండా చూసుకోవాలని అన్నారు. ఏబీసీలో వారానికి 3 రోజులు వ్యాక్సినేషన్, 2 రోజులు సర్జరీ, అలాగే ప్రతి వారంలో శుక్ర శనివారంలలో యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ వేయడం జరుగుతుందన్నారు. సునకాలకు వ్యాక్సిన్ వేయించడం వలన ప్రజలు సురక్షితంగా ఉంటారని తెలిపారు. వెటర్నరీ సర్జన్ బి అరుణ మాట్లాడుతూ ఏబీసీలో అక్కడ రోజుకు 20 కుక్కలను యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో సంరక్షించి కావలసినటువంటి చికిత్సను అందించి ఆ కుక్కల్ని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలివేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ ఏ వినూత్న, వి గోపీనాథ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు ఆదేశాల మేరకు మంగళవారంపేటలో జరిగిన కార్యక్రమంలో తొలుత బాబీ యూత్ కాంగ్రెస్ పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా యువతతో కలిసి ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బిల్డర్ బాబీ మాట్లాడుతూ కాంగ్రెస్లో ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా మొదట యువజన కాంగ్రెస్లో చురుకుగా పనిచేసి అనుభవం సాధించిన వారేనని, దేశానికి ఎంతోమంది నాయకులను, ప్రజాప్రతినిధులను అందించిన చరిత్ర యువజన కాంగ్రెస్కు ఉందన్నారు. కాంగ్రెస్తోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. 2029 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ మెజారిటీ సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు సున్నం చంద్రశేఖర్, గురుమూర్తి, తమ్మూరి విజయ్, దల్లి వెంకటేశ్వరరావు, కాకి భాస్కర్ రావు, కౌసల సాయి, నాగసాయి, కుప్పిలి యువకిషోర్, గణేష్, గౌతమ్, మోహన్, రమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించడం, భద్రతా ప్రమాణాలను సమర్థవంతంగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎస్పీ డి నరసింహకిషోర్, ఇన్ఛార్జి జేసీ జి నరసింహులు, జిల్లా రవాణా అధికారి కెవి కృష్ణారావు, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రమాదాలను నివారించే దిశలో వాటిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు, భవిష్యత్తులో వాటిని నివారించేందుకు సమన్వయ శాఖలతో కలిసి రూపొందించిన సమీకృత రోడ్డు ప్రమాద డేటాబేస్ నందు ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.
జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ కొరకు నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకోసం స్మార్ట్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాహనాలు వేగ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రజలు గాయపడకుండా, మృతి చెందకుండా చేపట్టవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రణాళిక సిద్ధం చేసుకుని బాధితులకు సహాయం అందించే సమయాన్ని అంచనా వేసి గోల్డెన్ అవర్లోగా వైద్య సేవలు అందించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాలని అన్నారు. ఆ మేరకు నివేదికలు సిద్ధం చేసి అధ్యయనం చేయాలని అన్నారు. ఆ దిశలో జిల్లాలో రహదారి ప్రమాదాల వలన వైకల్యంకి గురి కావడం కానీ, మరణించడం కానీ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు. భద్రతా సమావేశాల్లో సూచించిన అంశాలను అమలు చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, ఎన్ని కెమెరాలు పనిచేస్తున్నాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రోడ్లపై వాహనదారులు రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలుపుదల చేస్తున్నారని, వీటి వల్ల ట్రాఫిక్ జామ్ జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లపై వాహనాలు నిలుపకుండా ఆర్టీఓ అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. రాజమండ్రిలో ఎటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా వర్టికల్ పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ నగరంలో జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందన్నారు. ఆయా ప్రదేశాల్లో ప్రమాద హెచ్చరికలు, సూచికలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించామని అన్నారు. జాతీయ రహదారుల్లో హైవే పెట్రోలింగ్ వాహనాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో గత 2 సంవత్సరాలతో పోలిస్తే భద్రతా చర్యలు చేపట్టడం వల్ల ప్రమాదాల వల్ల గాయాలు బారిన పడిన వాటి సంఖ్య తగ్గించడం జరిగిందని అధికారులు తెలియజేశారు. హిట్ అండ్ రన్కి సంబంధించి గాయపడిన వారికి 50,000, మరణించిన వారికి 2 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం పరిహారం అందజేయనున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ జేసీ డిఆర్ఓజీ నరసింహులు, జిల్లా రవాణా అధికారి కేఎస్ఎంవి కృష్ణారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ సంపత్ కుమార్, ఎస్ఎస్ రంగనాయక్, జి రామనారాయణ, బిఎస్ఎస్ నాయక్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎన్ఎల్ శ్రీదేవి, కార్యాలయ పర్యవేక్షకులు ఎల్ పెన్సిన్ బాబు మరియు తదితర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మీకు ఐరైడ్ లో ఏ ఏరియాస్ లో అయితే మన యాక్సిడెంట్స్ మీరు రికార్డ్ చేస్తున్నారో దానికి సంబంధించి ప్రివెంటివ్ మెజర్స్ అన్ని చేసుకొని మీరు అప్లోడ్ చేయాలని ఉంది కదా. ఐరైడ్ రిపోర్ట్స్ ఎందుకు పెట్టట్లేదు మీరు? భాస్కర్ సార్ ఉండేటప్పుడు ఒకలాగా లేక మనకి ఇంకోలా ఉంటుందా ఏంటి? సో లాగిన్స్ అయితే పోలీస్ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, ఎన్హెచ్ ఉంది, ఆర్ఎంపీకి ఉంది. బట్ నోడల్ మీరే కదా. ఏదైతే మనకి గ్రే ఏరియాస్ అని చెప్తున్నారు, బ్లాక్ స్పాట్స్ అని, అది ఇమ్మీడియట్ గా యాక్సిడెంట్ ప్రివెన్షన్ మెజర్ గా మీరు టేకప్ చేయండి. మీరు నాకు అది వచ్చే లోపు మీరు నాకు కుటుంబం అంతటికి నచ్చేలా వస్త్రాలు అందించడమే సీఎంఆర్ ప్రత్యేకతని ఆ సంస్థ జనరల్ మేనేజర్ నూలు లింగమూర్తి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం వద్ద ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ను మరింత విశాలంగా ఆధునీకరించారు. ప్రముఖ సినీ తార నభా నటేష్ చేతుల మీదుగా శుక్రవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ 40 ఏళ్లుగా తమ సంస్థను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆదరిస్తున్నారని అన్నారు. అన్ని రకాల వేడుకలకు సీఎంఆర్లో అతి తక్కువ ధరలకే వస్త్రాలు లభిస్తాయని అన్నారు. తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను సరసమైన ధరలకు సీఎంఆర్ అందిస్తుందన్నారు. నటి నభా నటేష్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో క్వాలిటీ, డిజైన్లలో సీఎంఆర్ తన ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. సీఎంఆర్ అంటే పూర్తి ఫ్యామిలీ షాపింగ్ మాల్ అని అన్నారు. నగరంలో పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రాజమండ్రి చాలా హ్యాపీగా ఉంది రాజమండ్రికి రావడం అండ్ తర్వాత సిఎంఆర్ స్టోర్ రీలాంచ్కి రావడం. ఐ థింక్ 2 years బ్యాక్ నేను బ్రాండ్ అంబాసిడర్ కూడా జరిగింది మనది. సిఎంఆర్తో నాది చాలా లాంగ్ జర్నీ ఉంది. సో మళ్ళీ ఇక్కడికి రావడం అండ్ టు రీఓపెన్ ది స్టోర్ నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ లింగమూర్తి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. రాజమండ్రిలో కూడా మంచి బిర్యానీ అన్ని తిన్నాను నిన్న. మళ్ళీ ఈరోజు ట్రై చేస్తానన్నమాట. అండ్ ద కలెక్షన్స్ ఆర్ బ్యూటిఫుల్, సారీస్ ఆర్ అమేజింగ్.
కొత్త డిజైన్స్ ఉన్నాయి అండ్ మంచి కలెక్షన్స్ ఉన్నాయి, మెన్స్ వేర్ ఉన్నాయి. అండ్ దెన్ బై మిస్టేక్ వి వెంట్ టు ద టాప్ అండ్ దెర్ ఈస్ నైస్ కర్టన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వన్ స్టాప్ డెస్టినేషన్ లా ఉంది ఈ కొత్త స్టోర్. సో మీరందరూ రండి, మీ ఫ్యామిలీతో వచ్చి షాపింగ్ చేయండి. మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మంత్ వినాయక చవితి వస్తుంది, తర్వాత దివాళీ ఉంది, ఇంకా బంపర్స్ ఆఫర్స్ వస్తాయి. సో ప్లీజ్ కమ్ అండ్ షాప్ ఇన్ సిఎంఆర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డార్లింగ్ రిలీజ్ అయింది, ఇట్స్ కమింగ్ ఆన్ హాట్స్టార్. తర్వాత స్వయంభూ వస్తుంది నిఖిల్తో. దట్ ఈస్ అ పీరియాడిక్ ఫిల్మ్. ఐఎమ్ ప్లేయింగ్ అ క్లాసికల్ డాన్సర్ ఇన్ దట్ ఫిల్మ్. చాలా పెద్ద సినిమా అది. ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రఫర్ ఉన్నారు. తర్వాత కేజీఎఫ్ సెంథిల్ సార్ అండ్ కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ డూయింగ్. భరత్ కృష్ణమాచారి ఈస్ డైరెక్టింగ్ ద ఫిల్మ్. సో యా, మొత్తం స్టోర్ అంతా ఫర్నిచర్ అంతా మొత్తం అన్నీ మార్చాం. ఫర్నిచర్ ఏంటి, ఎలివేషన్ ఏంటి మొత్తం మార్చి అతి విశాలంగాని కస్టమర్ ఎవరైనా సరే వచ్చి స్వయంగా చూసుకుని వారికి నచ్చింది పిక్ చేసే విధానంగా సరిచేయడం అన్నది. ఈ షోరూమ్ మన రీఓపెనింగ్ మన సభా నటేష్ గారితో ఓపెన్ చేయించడం మాకు చాలా ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ వెరీ థ్యాంక్స్ఫుల్ టు ద సభా నటేష్. వారి చేతుల మీదుగా లోగడ ఒకసారి కూడా వచ్చారు మా షాప్కి, బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ మా అభ్యర్థి మనించి మళ్ళీ వచ్చారు. వచ్చేదానికి దీని ఇల్లు రాల్చి ఇంకొక చేశారు. వారి చేతుల మీద వారు స్వయంగా చూశారు. అన్ని ఫ్లోర్లు తిరిగి ఎలా ఉంది ప్రోడక్ట్ కూడా చెప్పారు. మరీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మేము మంచి ఆఫర్ కస్టమర్లకి ప్రజెంట్ ఉన్న టేస్ట్ ప్రకారం మేము అతి విశాలంగా చేసి ఆ కస్టమర్ కావాల్సిన విధంగా ఇచ్చే క్లాత్ ఇస్తాం. తక్కువ ధరలకే మా రేట్లు కానీ మా క్వాలిటీ కానీ ఎవరు ఇవ్వలేరు. బికాజ్ వీఆర్ ఆల్ టోటల్ మేము అండర్ 1 రూపీలో చేయించుకుంటాం. మేము అందులో ఈ తక్కువ ధరలకు ఇవ్వగలుగుతున్నాం. ఈ రోజుల్లో ప్రతిదీ చూడండి, చూసి అబ్జర్వ్ చేయండి మీరే స్వయంగా. రేట్ లేట్ కంపేర్ క్వాలిటీ ఎవ్రీథింగ్. వన్ మోర్ థింగ్, మాది యొక్క సర్వీస్, మా షాప్ అంటే సిఎంఆర్ అంటే సర్వీస్ సిఎంఆర్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. చివరి వినియోగదారుని వరకు ఇసుక అందుబాటులో ఉంచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఉచిత ఇసుక విధానం అమలు ప్రభుత్వ లక్ష్యం. అధికారులు సమన్వయంతో పనిచేయాలి. కేవలం వినియోగదారుడు రవాణా ఖర్చులు మాత్రమే చెల్లించాలి. మైన్స్ శాఖలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడం జరుగుతోంది. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు. మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్. క్రీడల ద్వారా రాజమండ్రి ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలి. 2027 పుష్కరాల నాటికి రాజమండ్రిలో ఆడిటోరియం, క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తాం. యువత పెడదారి పట్టకుండా క్రీడలు దోహదపడతాయి. కార్పొరేట్ లీగ్ క్రికెట్ 2024 టోర్నమెంట్ ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. ర్యాబీస్ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.